హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అరుణ 143 ఛానల్. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నాకైతే 2 డేస్ నుంచి హెల్త్ బాలేదు. 2 డేస్, 3 డేస్ నుంచి హెల్త్ బాలేదండి. ఇంకా నేను ఏం వీడియోలు గాని ఏం షూట్ చేయలేదు. ఇంకా ఓకే. ఈరోజు కొద్దిగా పర్లేదు. పిల్లలకి ఏమన్నా చేసి పెడదామని చెప్పి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. వీళ్ళు స్పై కర్రీస్ కంటే మా బాబు ఏమన్నా ఇలా రైసెస్ వెరైటీగా చేస్తే బాగా తింటాడు. నిన్న సండే రోజు చికెన్ గాని చేశాను. బట్ అంత రాలేదు. హెల్త్ బాలేదు కదా! అసలు ఎందుకులెండి. అసలు హెల్త్ బాగలేనప్పుడు మా హస్బెండ్ గాని, మా బాబు గాని చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాడండి. నాకు వాడు పెద్ద కొడుకు, పెద్ద కూతురు అన్నీ వాడే. నా హెల్త్ బాలేకపోతే అన్నీ వాడే ఇచ్చేస్తాడు. నన్ను కాసుకొని ఉంటారు. మీ ఇంట్లో గాని ఇలాంటి కొడుకు గాని ఉన్నాడా? అన్ని కేరింగ్ అయితే మీరు లిటిల్ నమ్ముతారో నమ్మరో. నా డెలివరీ టైమ్‌లో ఎవరు రిలేటివ్స్ గాని లేరు. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి 21 డేస్‌కే వచ్చేసాను. వాడి గురించి ఆలోచించి నేను వచ్చేసాను. స్కూల్‌కి వెళ్ళొస్తాడా? మనం ఇంట్లో పెట్టినట్టు బయట రిలేటివ్స్ అంతగా పెట్టరు. అందుకని వాడిని నేను దృష్టిలో పెట్టుకొని ఇంకా 21 డేస్‌కే వచ్చేసాను. 21 డేస్‌కొచ్చేసిన మా హస్బెండ్ మార్నింగు మొత్తం ఇప్పుడు గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తోమేసి వెళ్ళిపోతే, చిన్న చిన్న వర్క్స్ నేను చేసుకునేది. ఏమైనా వాటర్‌లో చెయ్యి పెట్టి కడిగేటివి అలాంటివి మాత్రం మా అబ్బాయి చేసేదండి. నాకైతే ఒక ఇంట్లో ఒక పెద్ద కూతురు ఉంటే ఎలా చేస్తుందో, అలాగా నాకు వర్క్స్ అన్నీ చేస్తాడు. ఇప్పటికి చెప్తాను కదా! ఏమన్నా నిన్న 2 డేస్ బాలేక పనుకున్నానా, ఇంట్లో గిన్నెలన్నీ తోమేసాడు. అన్ని వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాడు. నేను చెప్పకముందే. వాళ్ళ చెల్లికి స్నానం చేపిచ్చేసి ఫుడ్ గాని పెట్టేస్తున్నాడు 2 డేస్ నుంచి. ఇంకా వాడు పసిపిల్లోడే. మనం అన్నీ వాడి మీద ఎయలేం కదా! కొద్దిగా ఎలాగోలా ఓపిక చేసుకొని లేసి వాడికి ఇష్టమైన వాడికిష్టమైన ఏమన్నా రెసిపీ చేద్దామని నేను టమోటాలు 4 వేసుకున్నాను. క్రిస్పీగా కారం తక్కువగా బాగుంటుంది టమోటాలు వేస్తే. 4 టమోటాలు వేశాను. మిక్సీ పట్టేస్తాను. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి, 2 ఉల్లగడ్డ ఉంటే కట్ చేసి పెట్టుకున్నాను పీల్ తీసేసి. ఎగ్స్ వచ్చి బాయిల్ అవుతూ ఉన్నాయి. అవయ్యే లోపల మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సింప్లీ రెసిపీతో అయితే నేను చేస్తున్నాను. మీకు అర్థమై ఉంటుంది. ఈ టవల్ ఎందుకేసుకున్నాను. ఇలా హ్యాండ్ వాష్ చేసుకునేదానికి. లేదంటే మన నైటీయే హ్యాండ్ వాష్ అయిపోతుంది. అవునంటారా? కాదంటారా? ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చిన. వీళ్ళెప్పుడు చూసినా బిర్యానీ చేసుకొని తింటా ఉంటే అని మీరు అనుకుంటుంది. కానీ బిర్యానీ చేసుకుంటేనే డబ్బుండే వాళ్ళని అనుకోవద్దు. అర్థమైందా? మా యాస గాని అట్లాగే ఉంటది. కానీ నెల్లూరులో ఉండి లాంగ్వేజ్ మారిపోద్ది. ఎందుకు అంటే మాది స్వచ్ఛమైన పల్లెటూరు. అమ్మమ్మ వాళ్ళది చెర్లోపల్లి, నానమ్మ వాళ్ళది సోమశిల. అక్కడ లాంగ్వేజ్ కొద్దిగైనా వస్తా ఉంటది. మీరు గట్ల భయపడమాకండే. 4 పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను 1 స్పూన్ ఏస్తున్నాను. పిల్లలు తినాలి కాబట్టి. కారం తక్కువైనా పర్లేదు. ఎక్కువ కాకుండా చూసుకో చేస్తాను. చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే ఇంట్లో చేసిన ధనియాల పొడి. బాగా మిక్సింగ్ చేసేసామనుకోండి. అంతా ఒకేలాగే. కానీ ఎగ్ ఏసుకున్నామా, చికెన్ ఏసుకున్నామా, మటన్ ఏసుకున్నామా, మనం ఏసుకునే పదార్థాన్ని బట్టి మనం కారం, మసాలాలు వేసుకోవాలి. ఎగ్గే కాబట్టి మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు కాబట్టి నేనైతే కారం తగ్గించి వేస్తాను. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు నేను నార్మల్‌గా అయితే ఎగ్ ఎలా చేస్తానంటే, మామూలుగా మనం అలాగే ఏస్తాం కొంతమంది. కొంతమంది కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆహ్, కారం వేసి లైట్‌గా నూనెలో వేగిన తర్వాత బిర్యానీ అయిపోయే ముందైతే నేను పైనే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. కొత్తగా ట్రై చేస్తేనే కదా వస్తాయి. ఎలా అన్నమాట? ఇలా అన్నమాట. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఎలా అన్నమాట? అలా అన్నమాట. చూసారా? ఎగ్స్ ఎంత బాగున్నాయో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా మీరు ట్రై చేయండి. రైస్ అయితే వేసేసానండి. చూడండి. కొద్దిగా బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఎగ్స్ వేసేద్దాం. వంట చేసేది బానే ఉంటుంది. వంట చేసేటప్పుడు ఇవన్నీ ఇలా వచ్చేసాయి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయలేకపోతున్నాను.
వేడి ఎగ్ బిర్యానీ నా స్టైల్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి.